హ్యాపీ అండి. ఎందుకంటే ఈరోజు చాలామంది యంగ్స్టర్స్ వాళ్ళందరూ పొద్దున పూటే ఆల్ ఓవర్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఓటుకి తరలి వస్తున్నారు ఓటు వేసేదానికి. అలాగే ప్రతి ఒక్కరు ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్స్ ప్రతి ఒక్కరు వీళ్ళ జీవితంలోనే చాలా వాల్యుబుల్ ఎనీథింగ్ ఏదైనా ఉందంటే ఓటు హక్కండి. ఎవరు దాన్ని మిస్ చేసుకోకండి. ఓటు నేను ఎవరికి వేయట్లేదు, నేను ఎవరిని చేంద్రాబాయ్ నాకు రైతుబాయ్ అనే వాళ్ళందరూ కూల్ కాదండి, దేశ అభివృద్ధికి వస్తారు. సో దయచేసి ప్రతి ఒక్కరు ఓటేయండి. మీ ఫ్రెండ్స్ని, మీ ఇంట్లో వాళ్ళని, మీకు తెలిసిన వాళ్ళని, మీ పక్కింటి వాళ్ళని ప్రతి ఒక్కరిని ఓటు వేయట్లేదని తెలిసినప్పుడు మీరు బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరిని ఓటేయమని ముందు తీసుకురావండి. ఎప్పుడు మంచి గవర్నమెంట్స్కి ఒక చేంజ్ రావాలన్నా days in our life ఓట్ వేయడం అనేది మామూలు హక్కు కాదు. ఈ దేశం అభివృద్ధి చెందడానికి, మన వాయిస్ వినిపించడానికి మనం తప్పకుండా బయటకు వచ్చి ఓటు వేయాలి. ఒక విన్నపం ఏంటి అంటే కొన్ని ఎలక్టోరల్ రిఫార్మ్స్ మారితే బాగుంటాయి. ఇప్పుడు నేను ఒక్క ఓటు వేయడానికి బాంబే నుంచి రావాల్సి వచ్చింది. ఎంతో మంది ఇలాగా అవుట్ ఆఫ్ టౌనర్స్ ఉన్నారు. అందరికీ వెనక్కి వచ్చి ఓటేసే అంత టైం ఉండదు. బికాజ్ ఇక్కడ హాలిడే, కానీ వేరే వేరే ప్రదేశాల్లో ఇట్ ఇస్ స్టిల్ అ వర్కింగ్ డే టుడే. సో ఇలా అవుట్ ఆఫ్ టౌనర్స్ ఉండే వాళ్ళకి ఈజీగా ఓట్ చేసేదానికి ఏదైనా ఒక మంచి మార్గం చూపిస్తే బాగుంటుంది అన్న ఒక విన్నపం అంతే. బట్ కమ్అవుట్ ఏంటి, హైదరాబాద్ 5% వచ్చారంటే ఇప్పటి వరకు సిగ్గు చేయటండి బాబు. లెట్స్ గెట్ అవుట్. ద యూత్ నీడ్స్ టు కమ్ అవుట్ and show your voice, show your power, show what India can be. The world is watching. So come out and vote. Thank you. Thank you. Thank you.